ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమాల్లో ఉండాలి? నేను ఎప్పుడైతే ఎంబీఏ అది పూర్తి చేస్తా ఆ టైంలో జస్ట్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. రైటింగ్ చాలా ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. మనకి ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ఫెయిల్యూర్. ప్రపంచం మనల్ని నమ్మడం గురించి పక్కన పెడితే ముందు మనల్ని మనం నమ్మాలి. కంటి కూరలో మీరు చాలా ఇయర్స్ నుంచి రైటింగ్ లో ఉంది అన్నారు కదా, ఇప్పుడు మేము చూసింది ఎన్నో వెర్షన్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే సాంగ్స్ పోయమ్స్ అలా ఏమన్నా రాసేవాళ్ళ? ఓన్లీ స్టోరీస్ మాక్సిమం. అంటే షార్ట్ ఫిల్మ్ చేయగానే రామ్ చరణ్ గారు మనకి డేట్స్ ఇచ్చేస్తారు, చిరంజీవి గారు డేట్స్ ఇచ్చేస్తారు. మీరు ఎలా ఉంటారు అన్న సెట్ లో? పీస్ఫుల్ గా ఉంటారు లేదా? అగ్రెసివ్ భయ్యా, చాలా అగ్రెసివ్ ఉంటారు. ఇక్కడ నీట్ గా చెప్పినా కానీ పనిచేసిన వాళ్ళందరూ ఇన్ని ఇయర్స్ నుంచి ఆ స్టోరీని ట్రావెల్ అవ్వడం అన్ని చేస్తున్నారు. అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఏ చేంజ్ చూసారు? నెక్స్ట్ రాబోయే మొత్తం అంతా కూడా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటది. రాదా దాని కాంబినేషన్స్ అని నేను ఫీల్ అయ్యా. రాజమౌళి గారు అవ్వచ్చు, సందీప్ రెడ్డి అవ్వచ్చు, తరుణ్ అవ్వచ్చు. మీకు ప్రొడ్యూసర్ కి చూపించిన తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఏదో పెడితే ముందుకెళ్తుంది, నేను ప్రొడ్యూస్ చేస్తా. నువ్వు ఎలాగైనా సినిమా చేసేయాలనుకుంటున్నావా? ఇచ్చేయాలకి. సన్నీ లియోన్ తో పాటు పెట్టించమన్నారు ఒకసారి.